ప్యాంటు షర్టు డ్రెస్సులో అద్దాలు పెట్టుకుని స్టైల్గా ఊరి బస్టాండ్ దగ్గర మిథున నిలబడి దిక్కులు చూస్తూ ఉంటుంది. తన పక్కన 2 లగేజ్ బ్యాగులున్నాయి. సో ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన రమేష్ ఊరికైతే వచ్చాను. ఇక నుంచి ఫ్యామిలీ డ్రామా మొదలు పెట్టాలి. ఇప్పుడు మనకి ఈ లగేజ్ని మోసే కూలీ కావాలి. ఎవరూ కనిపించట్లేదే అని తనలో తాను అనుకుంటూ ఉండగా కొంచెం దూరంలో కూరగాయల సంచి పట్టుకుని వెళ్తున్న శారద కనబడింది. తనే తన అత్తగారని మిథునకి అప్పుడు తెలీదు. అందుకే కూలీ అనుకుని, ఓ కూలీ పెద్దావిడ ఇలారా అని శారదని పిలిచింది. శారద తనని కాదు అనుకుని అలా ముందుకు వెళ్తుంటే మళ్లీ మిథున మరింత గట్టిగా కొంచెం కోపంగా పిలిచింది. నిన్నే పెద్దావిడ పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు, ఇలారా అని అనటంతో శారదకి తననే పిలుస్తుంది అని అర్థమైంది. శారద ఆగి బస్టాండ్ దగ్గర నిలబడి ఉన్న మిథునని చూసింది. ఆ క్షణం తనకీ తెలీదు మిథున తన ఇంటికొచ్చిన సవతి కోడలు అని. అలా నిలబడి చూడ్డం ఎందుకు పెద్దావిడ, పిలిచింది నిన్నే, ఇలారా అని మిథున అనటంతో శారద తన అవతారాన్ని చూసుకుని, నేను ఈ అమ్మాయి కంటి కూలిదానిలా కనపడుతున్నానా చెప్తా అని ఆవేశంగా మిథున దగ్గరికొచ్చింది. యామాయ్ నిన్ను కంటి కూలి చేసుకునే పెద్దావిలా కనిపిస్తున్నానా ఏంటి? తమరు వేసుకున్న బట్టలను చూస్తుంటే నా కంటికి అలాగే కనిపించారులేండి. అదిగో మళ్ళీ అట్టాగే అంటున్నావు. నేను వయసులో పెద్దదాన్నే గాని అసలు కూలీ పని చేసేదాన్నే కాదు. మళ్ళీ కూలి పెద్దావిడంటే నేను ఊరుకునేది లేదు అని శారద వార్నింగ్ ఇచ్చినట్టు అనటంతో మిథున కొంచెం తగ్గింది. ఇలా చూడండి, నేను ఈ ఊరికి కొత్త, మీరెవరో నాకు తెలీదు, అందుకని అలా అన్నాను. తప్పుగా అనుకోకండి. కొంచెం నాకు ఈ కూలీ పనిచేసి పెట్టండి, ఫ్రీగా వదిలే పెద్దావిడ, బ్యాగ్కి 50 రూపాయలు ఇస్తాను అని బతిమాలింపుగా అంటుంది. అప్పుడు శారద తనలో తాను, ఏదో ఒక విధంగా లక్ష్మీదేవి నా దగ్గరికి వస్తానని అంటున్నప్పుడు నేను కాదంటాం అంత మంచిగా ఉండదు. కోపం వచ్చి అలిగి మళ్ళీ లక్ష్మీదేవి వెళ్ళిపోతే వామ్మో వద్దొద్దు, లక్ష్మీదేవి కోపం రాకుండా చూసుకుంటా, ఈ బ్యాగులు మోస్తానులే అని కూలి పని చేయటానికి ఒప్పుకుంటుంది. ఇంటి గుమ్మం దగ్గర కోడలు అనామిక ఎదురుచూస్తూ ఉండగా ఇంట్లో నుంచి ప్రసాద్ వచ్చాడు. వచ్చి వెటకారంగా, ఎమ్మ కోళ్ళ, నువ్విలా గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నావంటే కూరగాయలకెళ్ళిన తమరి అత్తగారు, అది నా శ్రీమతి శారదగారు ఇంకా రాలేదన్నమాట, అంతేనా తల్లి అని నవ్వాడు. అనామిక కూడా చిన్నగా నవ్వుతూ, అవును మావయ్య, అత్తే కూరగాయల కోసం వెళ్ళి చాలాసేపు అయింది. దారిలో ఎవరో గలుసుంటారు. శారద మాట గలిపి ఈ మట్టింటిని మర్చిపోయి ఉంటుంది. వస్తుందిలే కోళ్ళ, నువ్వెళ్ళి నాకు స్నానానికి వేనీళ్ళు పెట్టు. అలాగే మావయ్య అని అనామిక చెప్పి గుమ్మం దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఎంత చెప్పినా ఈ శారద నా మాట అర్థం చేసుకోదు అని ఇంట్లోకి వెళ్ళాడు. ఇక బస్టాండ్లో మిథునతో శారద ఇలా అంటుంది. సరే అమ్మాయి, ఈ బ్యాగులు నేను మోస్తాను గాని ఇంతకు నీ పేరు? మిథున. మిథున కొత్తగా భలేగుంది పేరు. ఇంతకు ఎవరింటికెళ్ళాలి? రమేష్ వాళ్ళింటికి అని చెప్పగానే శారద కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ, ఏ రమేషు? అదేనండి, పట్నంలో చదువుకున్న రమేష్ అని చెప్పగానే శారద అదోలా చూస్తూ తనలో తాను, పట్నంలో చదువుకున్న రమేష్ అంటే నా కొడుకే. ఈ అమ్మాయి వస్తుంది నా ఇంటికే. ఇంతకీ ఈ అమ్మాయి నా కొడుకు పేరెందుకు చెప్పినట్టు, అసలు నా ఇంటికి ఎందుకు వస్తున్నట్టు ఈ అమ్మాయిని అడిగి తెలుసుకోవాలి అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా, రమేష్ వాళ్ళింటికా? ఎందుకమ్మాయి, ఇంతకీ రమేష్ నీకేమవుతాడు? రమేష్ నా హస్బెండ్ అని మిథున చెప్పగానే శారదకి కళ్ళు తిరిగినట్టయింది. కంట్రోల్ చేసుకొని, ఏమిటి, రమేష్ నీ మొగుడా? నిన్ను పెళ్లి చేసుకున్నాడా? అవును, పట్నంలో చదువుకునే రోజుల్లో నన్ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. నేను నమ్మను. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఆ రోజున రమేష్ మా ఇంట్లో మన పెళ్లి గురించి చెప్పి వాళ్ళని ఒప్పించిన తర్వాత నిన్ను తీసుకెళ్తానని చెప్పి ఊరికొచ్చాడు. 16 రోజులైనా నా దగ్గరికి రాలేకపోవడంతో నేనే ఊరికొచ్చాను. చాలా గొప్ప పని చేసావు. సరే సరే, మాట్లాడింది చాలు. ఆ లగేజ్ బ్యాగులను ఎత్తిన పెట్టుకో, నన్ను రమేష్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. అట్టాగే తీసుకెళ్తాను అని శారద తన నెత్తిమీద లగేజ్ బ్యాగ్లను పెట్టుకుని ముందుకు నడుస్తుంటే మిథున వెనక నడుస్తూ ఉంటుంది. ఇంట్లోని చిన్నపాటి సోఫాలో ప్రసాద్ కూర్చొని టీ తాగుతూ ఉండగా లగేజ్ని నెత్తిన పెట్టుకుని మిథునని తీసుకుని శారద అక్కడికి వచ్చింది. ఏమండి, మీ కాల్ వచ్చింది, వింటున్నారా? ఏమండోయ్, మీ కాల్ వచ్చింది అని అరుస్తూ ఉండగా ప్రసాద్ టీ కప్పుని పక్కన పెట్టి బయటకొచ్చాడు. కిచెన్లో ఉన్న అనామిక గుమ్మం దగ్గరికొచ్చింది. శారద నెత్తిన లగేజ్ బ్యాగులను చూసి, ఇదేం పని శారద, కూరగాయలకని పంపిస్తే ఇట్టా లగేజ్ బ్యాగులు మోస్తున్నావు? లక్ష్మీదేవి నా దగ్గరికి ఈ విధంగా వస్తానని చెప్పిందండి.
అందుకే ఎట్టా అని నెత్తిన లగేజ్ బ్యాగుల్ని దించింది. మిథున అది శారద ఇల్లు అని అర్థం చేసుకుని, ఇలా చూడు పెద్దావిడ, నిన్ను రమేష్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని చెప్తే నువ్వేంటి నీ ఇంటికి తీసుకొచ్చావు? పద, రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఎట చూడమ్మా మిథునా, ఇదే రమేష్ గారిల్లు. ఆయన రమేష్ వాళ్ళ నాన్నగారు. అదిగో ఆ గుమ్మం దగ్గర నిలబడి చూస్తుందే అనామిక, ఆ అమ్మాయి రమేష్ భార్య. వాట్? రమేష్ అనామికని పెళ్లి చేసుకున్నాడా? నీ నమ్మను. శారదా, ఈ అమ్మాయి ఎవరు? మన గురించి ఈ అమ్మాయికి ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే ఈ అమ్మాయి మన కాళ్ళని మన ఇంటికి వచ్చింది. ఏంటి శారదా, మతిపోయిగానేమన్నా మాట్లాడుతున్నావా ఏంటి? మన కోడలు అదిగో గుమ్మం దగ్గర నిలబడి దీనంగా చూస్తుందిగా. అనామిక, తానే మన కోడలు. ఈ అమ్మాయి మన కోడలని చెప్పగానే మనింటి తీసుకొస్తావా ఏంటి? అందులోనూ నువ్వు లగేజ్ మోసి మరీ తీసుకొస్తావా? కొత్త కోడలొచ్చి 16 రోజులే అయ్యింది. ఏంటి, మీరు రమేష్ వాళ్ళ అమ్మగారా? అయ్యో, నన్ను మన్నించండి అత్తయ్య. నేను రమేష్ పట్నంలో చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డాం, పెళ్లి కూడా చేసుకున్నాం అని మిథున చెప్పగానే శారదకి ఎక్కడా లేని కోపం వచ్చింది. కాళ్ళ, నా కొడుకు రమేష్ని బిలు. ఈ మిథున సంగతి ఏంటో తెలుస్తుంది. నువ్వాగు తల్లి. పట్నం నుంచి ప్యాంటు షర్టు వేసుకొచ్చి రమేష్ భార్యని, ఏ ఇంటి కోడల్ని అని చెప్పగానే సరిపోద్దా? మెళ్ళో తాలి లేదు, నుదుటున్న బొట్టు లేదు. భార్య అని చెప్పగానే గుడ్డిగా నమ్మడానికి ఇక్కడ తెలివి తక్కువ వాళ్ళెవ్వరూ లేరు. మావయ్య గారు, తాలుంది అని తాళిబొట్టుని బయటకు తీస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇక బొట్టంటారా? పెట్టుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, అందుకే ఇప్పుడు పెట్టుకోలేదు. కాదు, ఖచ్చితంగా ఇంటి కోళ్ళ పెట్టుకోవాలని మీరు గనక చెప్తే నేను ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటాను. మిథునా, నువ్వు చూపిస్తున్న తల్లి మావడేగాటాడని సాక్ష్యం ఏంటి? అది కూడా చూపిస్తాను అత్తయ్య అని ఒక ఫోటో కూడా చూపిస్తుంది. ఆ ఫోటోలో రమేష్ మిథునకి తాళి కడుతున్నట్టుగా ఉంటుంది. అది చూసి షాక్ అవుతుంది శారద. ప్రసాద్ తీసుకుని చూస్తాడు. అతను కూడా షాక్ అవుతాడు. అనామిక ఆ ఫోటోని తీసుకుని చూస్తుంది. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది శారద చూసి, కొత్త కోళ్ళ, కన్నీళ్లు పెట్టుకోకు, వెళ్ళి నా కొడుకుని తీసుకురా, ఎల్లు. అలాగే అత్తయ్య, ఆయన పెరట్లో ఉన్నాడు, పిలుచుకొస్తాను అని కన్నీళ్లు తుడుచుకొని పెరట్లోని పూల నడుమ దిగులుగా కూర్చున్న రమేష్ దగ్గరికి వచ్చింది. ఏమైందనామిక, అమ్మెందుకు అలా అరుస్తుంది? మీ దిగులు కారణమైన వాళ్ళొచ్చారు అని అనామిక చెప్పగానే రమేష్ చటుక్కున లేచి, ఏంటి, మిథున వచ్చిందా అని అడుగుతాడు. అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకొని, అంటే ఆ అమ్మాయి చెప్తుంది నిజమేనన్నమాట. పట్నంలో చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అది కదనామిక, ముందుగా కన్నీళ్ల కొలైన కట్టే, నిజమేంటనేది నేనందరి ముందు చెప్తాను, పద అని అనామికాని తీసుకుని బయటకొచ్చాడు. మిథున రమేష్ని చూసి, ఎలా ఉన్నావు రమేష్? నన్ను నా ప్రేమని కాదనిపోయావు కదా మిథున, మళ్ళీ నా భార్యనని నా ఇంటికి ఎందుకొచ్చావు? ఈ కొత్త నాటకం ఏంటి? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఆ అమ్మాయిని అడిగితే ఏం చెప్పుద్దిరా? ఈ ఫోటో చూడు, అన్నీ వివరంగా చెప్పుద్ది, అర్థమయ్యేలా చెప్పుద్ది అని ఫోటోని రమేష్కిచ్చాడు ప్రసాద్. రమేష్ ఆ ఫోటోని చూసి షాక్ అవుతాడు. చెప్పు బాబు, ఆ ఫోటో చూసి కూడా నువ్వేం మాట్లాడడం లేదంటే ఆ ఫోటో నిజమేనన్నమాట. నువ్వు ఈ మీద నన్ను పెళ్లి చేసుకున్నావు కదూ? లేదమ్మా, నా మాట నమ్మండి. నేను పట్నంలో బీఈడీ చేస్తున్న టైంలో మేమిద్దరం ప్రేమించుకున్న మాట నిజమే, కానీ తాళిబొట్టు మాత్రం నేను కట్టలేదు. ఈ ఫోటో అబద్ధం, నన్ను నమ్మునన్నా అని చెప్పగానే ప్రసాద్ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అనామిక, నువ్వైనా నన్ను నమ్ము, నేనీ తాళి కట్టలేదు అని రమేష్ చెప్తుంటే అనామిక ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది. అమ్మా, చాలే బాబు, గుమ్మడికాయ నేనే దొంగతనం చేశాను గాని తిన్నది నేను కాదని చెప్పినట్టుగా ప్రేమించుకున్నావని చెబుతున్నావు. పెళ్లి చేసుకోలేదని చెప్తే ఎట నమ్ముతావు? పట్నం పోయి ఇలా చేస్తావని ముందే తెలుసుంటే అసలు నిన్ను పట్నమే పంపించేదాన్ని కాదు. చా అని శారద కూడా వెళ్ళిపోతుంది. రమేష్ బాధగా మిథున వైపు చూస్తూ ఉంటాడు. మిథున నవ్వుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళింది. ఇప్పుడు రమేష్కి ఒక భార్య కాదు, 2 భార్యలు. కొత్త కోడలికి తప్పని సవతిపోరుని శారద ఎలా తప్పిస్తుందో చూద్దాం. ప్రకృతి టౌన్షిప్లో శారద ప్రసాద్ దంపతులు ఇండిపెండెంట్గా కట్టుకున్న G+1 ఇల్లది. ఇంటి ముందు పచ్చని లాన్, రకరకాల పూల మొక్కలతో అందంగా ఉంది. ఆ పూల మొక్కల మధ్యలో ఉన్న కుర్చీలలో శారదా ప్రసాద్లు కూర్చొని తమ కోడలు అనామిక పుట్టింటి వాళ్ల గురించి మాట్లాడుకుంటున్నారు. అనామిక వాళ్ల కోసం టీ తీసుకుని గుమ్మం దగ్గరికి వచ్చింది. తమ తల్లిదండ్రుల గురించి అత్తమామలు మాట్లాడుకోవటం విని గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. కోడలిని గమనించకుండా, నేను చెప్పినట్టుగా చేద్దాం శారదా. నాకిష్టం లేదండి. అలా అంటే ఎలా శారదా? అనామిక అమ్మా నాన్న అంటే ఎవరు? మన వియ్యంకులేగా. మనం ఇక్కడుండగా
వాళ్ళు వేరే ఇంట్లో అద్దెకుండడం ఏం బావుంటుంది చెప్పు. అందుకే కోడలి తండ్రి నాకు ఫోన్ చేసి విషయం చెప్పగానే నేను మనింటికే రమ్మని చెప్పాను. సాయంత్రం వరకు ఇక్కడికి రావచ్చు. ఎంత వియ్యంకులైనా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి. అదే అందరికీ మంచిదని నా అభిప్రాయం అండి. నేనెందుకు చెబుతున్నాను అర్థం చేసుకోండి మీరు. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది శారదా. అలాగే నేను చెప్పేది కూడా అర్థం చేసుకో. కొంతకాలం మన ఇంట్లో ఉండి చేతనైన పని చేసుకుంటారు. ఆ తర్వాత నేనే టైం చూసుకొని మరో ఇంటికి వెళ్ళండి అని చెప్తానులే శారదా. మన ఇంట్లో కొంతకాలమైనా ఎక్కడ ఉంటారు? మేడ మీద మనం ఉంటాం, మేడ కింద వాళ్ళుంటారు. ఓహో, మేడ మీద అత్తగారిల్లు, మేడ కింద తల్లిగారిల్లా. భలే గొందలే. ఈ విషయం కోడలికి తెలుసా? లేదు శారదా, కోడలికి చెప్పొద్దని బావగారు మాట తీసుకున్నాడు అని చెబుతున్న మాటలు వింటుంది అనామిక. అమ్మా నాన్న ఊరు నుంచి ఇక్కడికి రావడం ఏంటి? వచ్చి ఇక్కడ ఉండడం ఏంటి? పైగా నాకు చెప్పొద్దని మామయ్య దగ్గర మాట తీసుకోవడం ఏంటి? అసలు నాకు తెలియకుండా ఏం జరుగుతుంది? అసలే మా అమ్మ నోరు మంచిది కాదు. ఉన్నవి లేనివి కల్పించి ఊరంతా గొడవలు పెడతా ఉంటది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నా కాపురులు ఏ గొడవలు పెడుతుందో ఏమో అని అనుకుని క్షణం కూడా ఆలస్యం చేయకుండా గుమ్మం దగ్గర నుంచి చకచకా శారదా దంపతుల దగ్గరికి వచ్చింది. అత్తయ్య, మావయ్య, టీ తీసుకోండి అని చెప్పి వాళ్ళకిచ్చింది. వాళ్ళు టీ తాగుతూ ఉంటారు. అత్తయ్య, టీ తాగేసి కప్పులు ఇక్కడే పెట్టండి, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటానులేండి. సర్లే కోళ్ళ అని శారద చెప్పింది. అనామిక అక్కడి నుంచి కిచెన్లోకి వచ్చింది. తన తండ్రికి ఫోన్ చేసింది. అప్పుడు తన తండ్రి రాజయ్య ఊర్లోని మట్టి ఇంట్లో భార్య సుజాత మీద అరుస్తూ ఉంటాడు. ఉన్నవి లేనివి ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పి గొడవలు పెట్టించా. ఇప్పుడు చూడు, మనం ఊరు వదిలిపెట్టెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను మన్నించండి. ఎంత హద్దుల్లో ఉందామనుకున్నా నా మనసు ఊరుకోదయ్యే. నా నోరేం అదుపులోనే ఉండదు. అందుకే ఇట్ట జరిగింది. ఊరంతా మనం ఎప్పుడు ఈ ఇంటిని ఈ ఊరిని వదిలిపెట్టి పోతామా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు మన ఊరిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్దాం చెప్పండి? మరి నువ్వు చేసిన ఘనకార్యం అలా ఉంది సుజాత. నిన్న పంచాయతీ పెట్టి సర్పంచ్ గారు చెప్పగానే సిటీలో ఉన్న బావగారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆయన రమ్మని చెప్పాడు. ప్రస్తుతం మనం కూతురు అత్తగారింటికి వెళ్తున్నాం. అన్నయ్య వదిన వాళ్ళు ఎంత మంచోళ్ళో కదండి. సుజాత, నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం వెళ్తుంది కూతురి అత్తగారింటికి. అక్క నువ్వు నీ నోటిని అదుపులో పెట్టుకోకపోతే మన కూతురు కాపురానికి అంత మంచిది కాదు. హద్దు దాటితే చెల్లెమ్మ మన కూతుర్ని మనతో పంపించేసుద్ది. తెలిసి నా కూతురు కాపురంలో నేనే నిప్పులు పోస్తానా? చెప్పండి. చాలా తక్కువ మాట్లాడతా. వదిని కనబడకుండా ఆరోగ్యం బాగలేదని మనకిచ్చిన గదిలోనే ఉంటా. నన్ను నమ్మండి అని చెబుతూ ఉండగానే రాజయ్య సెల్ ఫోన్ మోగింది. నెంబర్ చూసి, కూతురు ఫోన్ చేస్తుంది సుజాత, నువ్వేమీ మాట్లాడబాకు అని సుజాతకి చెప్పి ఫోన్లో, చెప్పు తల్లి. నాన్నా, మిమ్మల్ని ఊరు నుంచి వెళ్ళేస్తున్నారా? తెలిసిపోయిందా తల్లి? అదంతా మీ అమ్మ చేసిన ఘనకార్యం అమ్మా. అమ్మ చేసినా నువ్వు చేసినా మా అత్తారింటికి మాత్రం రావద్దు నాన్న అని కూతురు చెప్పగానే రాజయ్య కళ్ళలో నుంచి కన్నీళ్ళొస్తాయి. అదేంటి తల్లి అలా అంటావు? మీ అమ్మ నువ్వే అర్థం చేసుకోవాలిగా. అర్థం చేసుకున్నాను కనుకే మా అత్తారింటికి రావద్దని చెబుతున్నాను నాన్న. అక్కడ కుదురుగానే ఉంటానని చెప్తుందమ్మా. నాకు అమ్మ మాట మీద నమ్మకం లేదు నాన్న. ఊరి వాళ్ళు మిమ్మల్ని వెలేశారంటే అమ్మ ఎన్ని చాడీలు చెప్పి గొడవలు పెట్టేస్తుందో నాకు అర్థం అవుతుంది. దయచేసి మా అత్తగారింటికి మాత్రం రావద్దు నాన్న. నువ్వెందుకు రావద్దంటున్నావో నాకు అర్థమైందిలే తల్లి. కానీ నా మాట కూడా కొంచెం విను. నా బాధను కూడా అర్థం చేసుకో తల్లి. ఎంత అర్థం చేసుకున్నా అమ్మలో మాత్రం మార్పు రాదు నాన్న. లేదు తల్లి, ఇదిగో మీ అమ్మే మాట్లాడుతుంది అని ఫోన్ని సుజాతకిచ్చాడు రాజయ్య. ఇలా చూడు తల్లి, మీ నాన్న మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నా. నేను అక్కడికొచ్చిన తర్వాత నీ మీద మీ అత్తయ్య మీద నీకు చాడీలు చెప్పి ఇద్దరికి ఎట్టాంటి గొడవలో పెట్టను. మాకు ఏ గదిస్తారో ఆ గది నుంచి బయటికి రాను. ఆ గదిలోనే ఉంటాను అని తల్లి సుజాత నమ్మకంగా చెప్పగానే అనామిక కూడా కొంచెం నమ్మింది. ఫోన్ నాన్నకివ్వు అని చెప్పగానే సుజాత ఫోన్ని రాజయ్యకిచ్చింది. సర్లే నాన్న, జాగ్రత్తగా రండి మరి అని ఫోన్ పెట్టేసి పక్కకి చూసి, అంతే అత్తగారు శారద కనిపించింది. భయంతో, అది అత్తయ్య, భయపడబాక్కోళ్ళ. చాడీల రాణిలా పేరు తెచ్చుకున్న మీ అమ్మే స్వయంగా ఇప్పుడు మన ఇంటికి వస్తుంది కదా. రాణి తనకు బుద్ధి చెప్పి మార్చుదాం. మీ అమ్మ నీ గురించి ఏం చాడీలు చెప్పినా నేను మాత్రం నమ్మనులే. నేను కూడా అంతే అత్తయ్య. మీ గురించి మా అమ్మ ఏం చెప్పినా నేను కూడా నమ్మను. కానీ నమ్మినట్టుగా మాత్రం నటిస్తా. అప్పుడే మా అమ్మ మనసు కుదుట పడుతుంది, నిద్ర పడుతుంది. నేను చెప్పినట్టు చేస్తే మీ అమ్మ దారిలోకి వస్తుంది కోళ్ళ. ఉన్నవి లేనివి చాడీలు చెప్పడం కాదు, అసలు నోరు కూడా తెరవదు. అంతలా భయపడిపోద్ది. చెప్పండి అత్తయ్య, అలాగే చేద్దాం. ఏం చేసినా మా అమ్మకి దెబ్బ తగలకూడదు.
కానీ తనకున్న చాడీలు చెప్పే రోగం మాత్రం పోవాలి. అట్టాగే కోళ్ళ, అయితే నేను చెప్పేది నువ్వు చాడీలు చెప్పడానికి మన దగ్గరికి వస్తుందని అర్థం అవుతుంది కదా. అప్పుడు నువ్వు అత్తయ్య మా అమ్మ వచ్చింది, ఆ సూది దారం ఇలా తీసుకురాని గట్టిగా అనాలి. అప్పుడు నేను సరే కోళ్ళ అని చెప్తా, దారం సూది పట్టుకొత్తా. మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా అట్టాగే అంటాను అనామేక. కోళ్ళ, మీ అమ్మ వచ్చి ఏదో మాట్లాడుతుంది, ఆ సూది దారం ఇది తీసుకురాని కేకేత్తా. అప్పుడు నువ్వు తీసుకురా. సూది దారంతో అత్తా కొడలు కలిసి నా నోటిని కుట్లేస్తారని భయపడిపోద్ది మీ అమ్మ అప్పుడు. ఓ అరెవ్వా అత్తయ్య, మీ ఐడియా నచ్చింది, అలాగే చేసేద్దాం అని అనామిక చెప్పగానే శారద సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. సాయంత్రం అవుతూ ఉండగా రాజయ్య, సుజాతలు సామాన్లు తీసుకుని శారద వాళ్ళింటికొచ్చారు. శారద దంపతులు అనామిక అభిమానంగా పలకరించారు. ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. బావగారు, నువ్వు చెల్లెమ్మ కిందుండండి, మేం పైనుంటాం. ఇబ్బంది కలిగిస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు బావగారు. అలాంటివి ఏమీ లేవు బావా, ప్రశాంతంగా పడుకోండి అని మేడ మీదకు వెళ్లి వాళ్ల బెడ్రూంలో వాళ్ళు పడుకుంటారు. అనామిక, రమేష్ పిల్లలు వాళ్ల బెడ్రూంలో పడుకుంటారు. ఇక మేడ కింద రూంలో రాజయ్య, సుజాత పడుకున్నారు. మరుసటి రోజున లాన్లోని మొక్కలకి నీళ్లు పడుతున్న శారద దగ్గరికి సుజాత వచ్చింది. మాటలు కలిపింది. వదినా, మా అమ్మాయి అనామిక మా ఇంటికొచ్చినప్పుడు అని చెప్తున్న సుజాత మాటల్ని అర్థం చేసుకుని శారద కిచెన్లో ఉన్న కోడలు అనామికకి వినిపించేలా, అమ్మాయి కోళ్ళ, మీ అమ్మ వచ్చింది, ఆ సూది దారం పట్టురమ్మా అని గట్టిగా అరిచింది శారద. అంతే, సూదీ దారం ఎందుకో అర్థం చేసుకున్న సుజాత, అయ్యో వదిన, నేను ఈరోజు పళ్ళు తోముకోవడం మర్చిపోయాను, ఇదిగో ఇప్పుడే వస్తాను, అమ్మాయిని తన పని తను చేసుకోమని చెప్పండి అని చకచక సుజాత మేడ కింద ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది. అది చూసి చాడీలు చెప్పడానికి వచ్చింది, సూది దారం అనగానే పారిపోయింది అని నవ్వుకుంటుంది. మరొక రోజున కిచెన్లో వంట చేస్తున్న కూతురు అనామిక దగ్గరికి వచ్చింది. వంటల గురించి మాట్లాడుతూ చాడీలు చెప్పటం మొదలుపెట్టింది. అంతే, అనామిక తల్లికి మరొక అవకాశం ఇవ్వకుండా, అత్తయ్య, మా అమ్మ కిచెన్ లో ఉన్న నా దగ్గరకు వచ్చింది, ఆ సూది దారం ఇలా తీసుకొని రండి అని గట్టిగా శారదకు వినిపించేలా అరిచింది. అంతే, సుజాత భయపడిపోతూ, ఏం సూది దారమే తల్లి, అటు అత్తయ్య ఇటు కోడలు సూది దారం అంటూ నన్ను భయపెడుతున్నారు, మాట్లాడకుండా చేస్తున్నారు అని సుజాత అక్కడి నుంచి పరుగున తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. అత్తగారు శారద కిచెన్ దగ్గరికి వచ్చింది. ఎక్కడ కోళ్ళ మీ అమ్మ, మీరు చెప్పినట్టుగా సూది దారం సూత్రం భలే పనిచేస్తుంది అత్తయ్య అని అత్తాకోడలిద్దరూ నవ్వుకుంటూ ఆనందంగా ఉంటారు.